బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ వ్యాప్తంగా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో విస్తృత సోదాలు చేస్తున్నారు. బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్స్, రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా బాంబ్ స్క్వాడ్ తనిఖీలైతే కొనసాగుతున్నాయి. అటు ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు అధికారులు. అటు రద్దీగా ఉండే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అటు బస్ స్టాండ్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్స్ అలాగే రద్దీ ప్రదేశాల్లో తనిఖీలైతే కొనసాగుతున్నాయి. ఇక ఢిల్లీలో జరిగిన పేలుడు ధాటికి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాలలో హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఇప్పుడు హైదరాబాద్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. రద్దీ ప్రదేశాలైన అటు బస్ స్టాండ్స్ కానీ, మెట్రో స్టేషన్స్ కానీ, అదేవిధంగా షాపింగ్ మాల్స్, సో ఈ విధమైన రద్దీగా ఉండే ప్రాంతాలన్నింటినీ కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, అసలు ఎక్కడెక్కడ తనిఖీలు కొనసాగుతున్నాయి, అధికారులు ఏమంటున్నారు, తనిఖీలు ఏ విధంగా చేస్తున్నారు? చోటు చేసుకున్నటువంటి పేలుడు సంఘటన ఏదైతే ఉందో అది దాని ప్రభావంతో దేశంలోని ప్రధాన నగరాలైనటువంటి అటు ముంబై కావచ్చు, కోల్కతా కావచ్చు, త్రివేంద్రం కావచ్చు, అలాగే ఇటు హైదరాబాద్ కావచ్చు, ప్రతి నగరానికి సంబంధించినటువంటి ఏదైతే ముఖ్య నగరాలు ఉన్నాయో దేశంలోని ముఖ్య నగరాలన్నింటినీ కూడా హై అలర్ట్ అయితే చేశారు. అలాగే ఈ ప్రస్తుతం హైదరాబాద్కు సంబంధించినటువంటి విషయం తీసుకున్నట్లయితే అనేక చోట్ల అటు షాపింగ్ మాల్స్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఈవెన్ ఎయిర్పోర్ట్లో కూడా బాంబ్ స్క్వాడ్స్తో అయితే తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. జాగిలాలతోని ఏవైతే డాగ్ స్క్వాడ్స్ ఉంటాయో వాటితో కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అనంతరం ఢిల్లీలో జరిగినటువంటి ఘటన తర్వాత అలాంటి ఘటనలు మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా, అలాగే దేశంలో ఇతర దేశాలకు సంబంధించినటువంటి తీవ్రవాదులు ఎవరైనా ఉన్నారా, లేదా ఇక్కడ మనం తీసుకున్నట్టయితే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక మొయినుద్దీన్ అనేటువంటి డాక్టర్ కూడా ఒక ఉగ్ర కుట్రకు తెరలేపాడు కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఇంకా ఉన్నారా, లేదా ఆ ఉగ్ర దాడి తర్వాత ఇటు దేశమంతా కూడా ఒక్కసారి ఉలిక్కిపోయినటువంటి సందర్భం అయితే ఉంది. సో దీనికి సంబంధించి అటు గుజరాత్కు సంబంధించినటువంటి ఏటీఎస్ పోలీసులు కూడా మొయినుద్దీన్ అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో ఉగ్రకుట్రకు పాల్పడేందుకు ప్రయత్నించినటువంటి డాక్టర్ను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇటు ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత మొత్తం అంతా కూడా దేశమంతటా హై అలర్ట్ని అయితే ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి నిఘా వర్గాలు కావచ్చు, అలాగే కేంద్ర హోంశాఖ సంబంధించినటువంటి ఉత్తర్వులతో పూర్తిగా దేశమంతా కూడా హై అలర్ట్లోకి వెళ్ళిందనే చెప్పాలి. సో ముఖ్యంగా హైదరాబాద్లో అయితే ప్రధానంగా అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, నాంపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు, ప్రధానంగా ఎక్కువగా జనం ఎక్కడైతే గుంపులుగా ఉండేటువంటి ప్రదేశాలు ఉంటాయో సో అక్కడ ఈ యొక్క తనిఖీలను అయితే చేస్తూ ఉన్నారు. బాంబ్ స్క్వాడ్ టీం ఎవరైతే ఉంటారో ఆ బాంబ్ స్క్వాడ్ టీమ్స్ అందరూ కూడా చేరుకొని ఈ ప్రదేశాల్లో ఎక్కువగా జనసంచారం ఉండేటువంటి ప్రదేశాల్లో షాపింగ్ మాల్స్ కావచ్చు, మెట్రో స్టేషన్స్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు, సో వీటన్నిటిలో అయితే తనిఖీలు చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఆలయాల్లో కూడా పెద్ద ఎత్తున ఇటు కార్తీక మాసం కావడంతో పెద్ద ఎత్తున కూడా భక్తులందరూ కూడా ఆలయాల్లోకి వెళ్తూ ఉంటారు. సో అలాంటి రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో కూడా పోలీసులు అయితే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బాంబ్ స్క్వాడ్స్ అలాగే డాగ్ స్క్వాడ్స్కు కలిసి ఈ తనిఖీలను నిర్వహిస్తూ ఉన్నారు. రేఖ. ఎస్ విజయ్, అయితే తనిఖీలు ఏ విధంగా జరుగుతున్నాయి? అటు బస్ స్టాండ్స్కి సంబంధించి, అటు రైల్వే స్టేషన్కి సంబంధించి రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంలో తనిఖీలు అంటున్నారు. అంటే లగేజ్తో పాటు అటు వాహన తనిఖీలు కూడా జరుగుతున్నాయా? ప్రజెంట్ ఎక్కడెక్కడ చేశారు ఈ తనిఖీలు? ఇంకా ఈ తనిఖీలు ఎన్ని రోజుల వరకు కొనసాగే అవకాశాలు ఉంటాయి? ఎస్, అటు బస్ స్టాప్స్తో పాటు రైల్వే స్టేషన్లో కూడా ఎక్కువగా ఏదైతే రూట్లో ట్రాఫిక్ ఉంటుందో, అంటే ఇప్పుడు రైల్వే లైన్స్లో ఎక్కువగా ప్రయాణికులు ప్రయాణించేటువంటి ఆ రైల్వే లైన్తో పాటు వాళ్ళ బ్యాగేజ్ ఏదైతే లగేజ్ ఉంటుందో ఆ లగేజ్ అంతటిని కూడా అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారించేందుకు కూడా సో అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముమ్మరంగా ఈ తనిఖీలను కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, సో ఎక్కువగా జనసంచారం ఎక్కడైతే ఉంటుందో సో ఆ యొక్క ప్రదేశాల్లో అయితే తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. మరొక 2-3 రోజుల వరకు కూడా ఈ తనిఖీలు కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది రేఖ. ఎందుకంటే అటు ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత ఇటు హైదరాబాద్ ఘటన తీసుకున్నట్టయితే రెసిన్ అనేటువంటి ఒక కెమికల్ని, ఒక పూర్తిగా వాసన, రంగు, రుచి లేనటువంటి ఒక కెమికల్ని వాటర్ ట్యాంక్లో కలిపి పెద్ద ఎత్తున
ప్రజలపైన విషప్రయోగం జరపాలనేటువంటి డాక్టర్ మొయినుద్దీన్ కూడా అటు ఏటీఎస్ గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి సో ఇలా ఇంకా ఎంతమంది ఉన్నారు విజయ్? ఈ తనిఖీల్లో మొత్తం బృందాలుగా విడిపోయి తనిఖీలు అనేది నిర్వహిస్తున్నారా? సో ఏ విధంగా జరుగుతున్నాయి తనిఖీలు? ఏ ఏ ప్రదేశాల్లో ముఖ్యంగా తనిఖీలు చేస్తున్నారు? ప్రధానంగా ఇటు నాంపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, ఎక్కువగా జనసంచారం ఉండేటువంటి షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి వద్ద అయితే ఈ యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క టీంని అంటే సపరేట్గా టీమ్స్గా ఏర్పడి బాంబ్ స్క్వాడ్ టీమ్స్ అలాగే డాగ్ స్క్వాడ్ టీమ్స్తో కలిసి ఈ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. రేఖ, ముఖ్యంగా ఎవరైతే ఈ బాంబులు కావచ్చు లేకపోతే ఇతర పేలుడు పదార్థాలు అమర్చాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా జనసాంద్రత ఉండేటువంటి సంచారం ఉండేటువంటి ప్రదేశాల్లోనే చేయాలనుకుంటారు. కాబట్టి ప్రధానంగా ఇలాంటి చోట్లలో అయితే మందిరాలు కావచ్చు అలాగే ఇటు చర్చెస్ కావచ్చు, ప్రార్థన మందిరాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రార్థన మందిరాల్లో కూడా పెద్ద ఎత్తున అయితే నిఘా ఏర్పాటు చేసి ముందు తర్వాత తనిఖీలను చేస్తున్నట్టుగా అధికారులు అయితే తెలుపుతా ఉన్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక హైదరాబాద్ వ్యాప్తంగా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. అటు ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు అధికారులు. ఇక అధికారులంతా కూడా అటు కొన్ని బృందాలుగా విడిపోయి ఏదైతే రద్దీ ప్రదేశాలు ఉంటాయో అటు బస్ స్టాండ్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, మెట్రో స్టేషన్స్, ఈ విధమైన రద్దీ ప్రదేశాల్లో సర్చింగ్ అయితే కొనసాగుతున్నాయి. అటు ప్రయాణికులకు సంబంధించి కూడా జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో అటు వారి యొక్క లగేజ్ బ్యాగ్లను కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది.